కుంభమేళాలో మౌని అమావాస్య రోజు ఆ నదిలో స్నానం ఆచరించడానికి కోట్ల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అసలు కుంభమేళా మొత్తం ఒక ఎత్తు అయితే మౌని అమావాస్య రోజు అక్కడ స్నానం ఆచరించడం చాలా సెంటిమెంట్గా భావిస్తూ ఉంటారు భక్తులు. అసలు మౌని అమావాస్యకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఆ రోజు స్నానం ఆచరిస్తే కలిగేటువంటి శుభ ఫలితాలు ఏంటో వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం అమ్మా. రాజన్ గురువు గారు, మనం చూస్తుంటే కుంభమేళా అనేది 144 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం. ఆ ఘట్టంలో ప్రతి భక్తుడు కూడా పార్టిసిపేట్ చేయాలి, పరవశించాలి, నదీ స్నానం ఆచరించి అని చెప్పి భావిస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. అయితే ఈ మౌని అమావాస్యను బేస్ చేసుకుని చాలా మంది ఆ రోజు వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. అసలు మౌని అమావాస్య ప్రత్యేకత ఏంటండి ఈ కుంభమేళాలో? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. కుంభరాశిలో మేషము కలవటము మరియు అదే విధానంగా మేషంలో శనీశ్వరుడు కలవటం వల్ల దీన్ని కుంభమేళా అంటారమ్మా. ఈ మహాకుంభమేళా అనేటప్పటికీ దీంట్లో సరస్వతి, నర్మదా మరియు అదే విధానంగా గంగాదేవి, ఈ 3 నదులు త్రివేణి సంఘంగా పిలువబడింది ప్రయాగరాజ్లో. ఈ ప్రయాగరాజ్లో కాకుండా మరి 3 స్థలాల్లో మనకు ఇక పుణ్యతీర్థం అనేది కనపడుతుంది. ఒకటి ఓంకారేశ్వరం, రెండవది వచ్చేసి మనకి నాసిక్ త్ర్యంబకేశ్వరం. ఈ 3 ప్రదేశాల్లో కూడాను ఈ యొక్క కుంభమేళా అనేది జరుగుతూ ఉంది. సో ఈ కుంభమేళలో ప్రత్యేకత ఏంటి అంటే ఇది రెండో సాయి స్నానం అంటారు. ముందో సాయి స్నానం వచ్చేసి మనకు సంక్రాంతి రోజున మనకు జరగబడింది. ఆ రోజున కొన్ని కోట్ల మంది కూడా మహర్షులు అందరూ కూడా నాగసాధులు కావచ్చు, సాధులు కావచ్చు, వీళ్ళంతా కూడాను ఆ ఒక స్నానం ఆచరించి పుణ్యతులు అయ్యారు. రెండో సాయి స్నానం అంటే మౌని అమావాస్య రోజు చాలా విశేషం, చాలా పవర్ఫుల్ డే. పోతే తమిళనాడు వాళ్ళకి ప్రత్యేకంగా దీన్ని తై అమావాస్య అంటారు. ఈ తై అమావాస్య అంటే ఆషాఢంలో వచ్చేవంటి అమావాస్య ఎంత ప్రాముఖ్యత ఉందో అదే విధానంగా ఈ తై అమావాస్య అనేది తమిళనాడు వాళ్ళు కూడా చాలా విశేషమైనటువంటి ప్రక్రియ ఉంది. ఈ ఒక అమావాస్య రోజున నారాయణ నాగబలి పూజ మరియు నారాయణ బలి పూజ అలాంటివన్నీ కూడా పితృలకు చేస్తూ ఉంటారు. ఈ పితృలకు చేయటం వల్ల అంటే పిండ ప్రదానం వల్ల వాళ్ళకు మోక్షం కలుగుతుందండి. అకారణ మృత్యుహరణం చేసిన, అకస్మాత్తుగా చనిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్లో పోయిన వాళ్ళు, మరి అనేక వయసు బీద పడక ముందునే వాళ్ళు మోక్షం పొందినట్టు వాళ్ళకందరూ కూడాను సగంలో ఉంటారు. అంటే ఇటు కైలాసానికి వెళ్ళరు, వైకుంఠానికి వెళ్ళరు, ఇటు భూలోకానికి రాక మధ్యలో ఉండేవంటి వాళ్ళకందరూ కూడాను ఈ మౌని అమావాస్య నాడు ఈ యొక్క పుణ్యతీర్థము దగ్గర పిండ ప్రదానం చేయటం వల్ల వాళ్ళకి మోక్షం కలుగుతుంది అనేసి ఇతిహాస పురాణాలు మనకు చెప్పడం జరుగుతుందమ్మా. అది విశేషం. ఓకే. అయితే కోట్ల మంది ఆ రోజు అంటే ఇప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా కేవలం మౌని అమావాస్య రోజే 10 కోట్ల మంది భక్తులు అక్కడ స్నానం ఆచరిస్తారని చెప్పి గవర్నమెంట్ కూడా చెప్తోంది. దేశంలో అన్ని దారులు కూడా ప్రయాగరాజ్ వైపే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ త్రివేణి సంగమ స్నానంలో మనం చూస్తే అంటే పితృతర్పణాలు అవన్నీ కూడా మీరు చెప్తూ ఉన్నారు కదా, పెద్దల్ని స్మరించుకోవడం, ఇవే మెయిన్ ఘట్టాలు అంటారా? ఇంకా ఇతర కార్యక్రమాలు అనేవి అసలు ఏముంటాయి కుంభమేళాకు సంబంధించి? కుంభమేళలో మెయిన్ ఘట్టము ఇది ఒకటి పెట్టుకున్నప్పటికీ రెండోది వచ్చేసి మనకు స్నానం అమ్మ. స్నానం చాలా ముందు ఘట్టం. స్నానాలు ఏంటంటే 3 సార్లు స్నానం చేయటం వల్ల కూడాను 7 చేసుకున్న వంటి జన్మ కర్మ పాపకర్మలన్నీ కూడా పటాచలం అయిపోతూ ఉంటుంది. అటువంటి మహోత్కరమైనటువంటి ఒక పుణ్యతీర్థం ఈ యొక్క ప్రయాగరాజులో జరగబడుతూ ఉంటుంది. ప్రయాగరాజులో ఏంటి అంటే మామూలు రోజుల్లో వెళ్ళి స్నానం చేసే ఒక ఎత్తు అయితే ఈ కుంభమేళ విశేషమైనటువంటి ప్రయాగరాజులో చేస్తే ఏమవుతుందంటే 7 జన్మాల ఒక పాపకర్మాలన్నీ పోయి పటాచలం అవుతుంది అనేసి ఒక పెద్దలు ఒక ఏమంటే విశ్వాసం, ఒక గట్టి నమ్మకం. ఇంకోటి ఈ కుంభమేళలో నాగసాధులకు వేరే ఒక కొత్తగా శిష్యులకి ఉపదేశాలు ఇస్తారు. చేలా అంటారు. చేలా అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇతరులని చేలాగా నేను స్వీకరిస్తున్నాను అనేసి ఒక భావనతోని ఆ చేలని స్వీకరిస్తారు. ఈ యొక్క కుంభమేళలోనే కొత్త శిష్యులను అంతా కూడా వాళ్ళు సేకరిస్తూ ఉంటారు.
అదంతా కూడా ఈ కుంభమేళ సమయంలోనే ఈ ఒక మెయిన్ ఘటంగా భావించి వాళ్ళకి అక్కడి నుంచి 12 చెంబుల నీళ్లతో అభిషేకాలు చేసి ఆ ఒక కుంభమేళ సమయంలోనే చక్కగా వాళ్ళ ఒక సంభవ ఏదైతే ఉందో అంటే వాళ్ళ మూఢ మంత్రము కానీ మూఢ ధ్యానం కానీ వాళ్ళు ఏ అఖాడా నుంచి వచ్చిన వాళ్ళు కానీ మహాత్ములు కానీ యోగులు కానీ తపస్వరులు కానీ నాగసాధులు కానీ వారి ఒక అఖాడలో ఒక్కొక్క రకంగా ఉంటుంటుంది. వారి అఖాడలలో కొత్త వాళ్ళంతా కూడా జాయిన్ అవుతుంటారు. ఇప్పుడు మొన్న ఎవరో కొత్తగా హీరోని కూడా ఆవిడ మమతా కులకర్ణి కూడా ఉపదేశం తీసుకొని ఆవిడ కూడా సన్యాసం పుచ్చుకున్నట్టుగా మనకు ప్రకటనలు తెలువబడింది. సో అట్లాగా కొన్ని మనకు తెలియకుండానే ఇంటర్నల్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడాను వచ్చి తీసుకుంటారు. ఎన్ఆర్ఐస్ కూడా తీసుకుంటారమ్మా. ఇప్పుడు ఫారినర్స్ వచ్చిన వాళ్ళంతా కూడా ఏంటంటే శివతత్వానికి శివలోకానికి మొత్తం కూడాను అలౌక్యమైనటువంటి ఆనందంలో కూడాను మునిగిపోయి ఉంటుంటారు. కాబట్టి వాళ్ళు కూడాను సో వై నాట్ మనం కూడా తీసుకుంటే మన జీవితం కూడా ఒక స్వర్గదారి అవుతుంది, మోక్షదారి అవుతుంది అని చెప్పేసి అలాంటి వాళ్ళు కూడాను ప్రముఖంగా ఒకటి పితృదానము, రెండవది స్నానము, మూడవది గురూపదేశం చేసుకోవటము, మరి నాలుగవది వచ్చేసి గురుకు సేవ చేసుకోవటం. అంటే శిష్యులకే మాత్రం కాకుండా గురులకు కూడాను పుష్పాభిషేకాలు చేయటము, ఏమండి అక్కడ ఉన్నటువంటి గురుపీఠాధిపతులకు పాద పూజ చేయటము. జగద్గురు శంకరాచార్యులు వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడు మొన్న వీళ్ళు కూడా అమిత్ షా గారు వాళ్ళు మరి అనేక రకం హోమ్ మినిస్టర్స్ వాళ్ళంతా కూడా వెళ్ళి కలిసి ఆ గురు ఆదిశంకరాచార్య వారిని కూడా సన్మానం సత్కారం కార్యక్రమాలు పూజలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో ఇటువంటి పుణ్యతీర్థంలో గురువుల సంచరణ, గురువుల ఆశీర్వచన కోసమే వెళ్ళటం జరుగుతుంది. సో ఆ కుంభమేళలో ఏంటంటే తెలియని ఒక ఆరోగ్యమైనటువంటి ఆనందం. ఆ ఆనందాన్ని ఆస్వాదించాలి అంటే మనం ఒక సుగంధం పరిమళాన్ని, ఇప్పుడు ఒక మల్లెపూ పరిమళాన్ని మనం ఎట్లా ఆస్వాదిస్తాము, ఆ ఆనందానికి అయితే మనకు అంతు లేకుండా ఉంటుంది. అటువంటి ఆనందము, అటువంటి ఒక భావన అనేది అలౌక్యమైనటువంటి లోకం అది.